కృష్ణప్రసాద్కి భోజనం తీసుకొని వెళ్తున్న భూమిని గగన్ ఫాలో అవుతాడు. భూమి కృష్ణప్రసాద్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళగానే గగన్ కూడా ఆ ఇంటిని చూసి షాక్ అవుతాడు. అదేంటి, మా పాత ఇంటికి ఎందుకు వచ్చినట్టు, అది కూడా క్యారేజ్ పట్టుకొని? నో డౌట్ ఎస్పీ సూర్య చెప్పినట్టు కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు. ఆయన్ని వీళ్ళు ఇలా దాస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు చెప్తాను ఈ భూమి పని అనుకుంటూ గగన్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన భూమి మామయ్య అని పిలుస్తుంది. భూమిని చూసిన కేపి, అమ్మ భూమి వచ్చావా, నిన్నెవరు చూడలేదు కదా అని అడగగానే, ఎవరు చూడలేరు మామయ్య, ముందు మీరు భోజనం చెయ్యండి అని చెప్తుంది. ఇక కృష్ణప్రసాద్ అన్నం తినబోతుంటే గగన్ డోర్ దగ్గరికి వచ్చి గట్టిగా భూమి అని అరుస్తాడు. గగన్ అరుపులకు కృష్ణప్రసాద్ భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భూమి, మీ నాటకం మొత్తం తెలిసిపోయింది నాకు. కృష్ణప్రసాద్ ఇక్కడే ఉన్నాడని నాకు తెలిసిపోయింది. భూమి, ఏయ్ తలుపులు తీ అని అంటాడు గగన్. అమ్మ భూమి, నువ్వే ఎలాగోలా మేనేజ్ చెయ్యి, నేను లోపల దాక్కుంటాను అని అంటాడు కృష్ణప్రసాద్. అలాగే మామయ్య అనగానే కృష్ణప్రసాద్ లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. భూమి వెళ్ళి తలుపులు తీస్తుంది. గగన్ స్పీడ్గా లోపలికి వస్తాడు. బావా వచ్చావా బావా, నాకు తెలుసు బావా నువ్వు వస్తావని అని అంటుంది భూమి. ఏ ఆపు నీ యాక్టింగ్, ఎక్కడ నువ్వు దాచిన పెద్ద మనిషి అని అంటాడు భూమితో గగన్. మన ఇంట్లో నీకంటే పెద్ద మనిషి ఎవరున్నారు బావా, హైట్లో కూడా అని అంటుంది భూమి. ఏయ్, ఈరోజు ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాక అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ గగన్ ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడ కృష్ణప్రసాద్ కనిపించడు. ఎక్కడ ఎక్కడ అతను అంటాడు గగన్. పెద్ద మనిషి అంటావు, పట్టుకోవాలి అంటావు, ఎక్కడ బావా, ఇంకా నీకు అర్థం కావడం లేదా బావా, ఇది నేను నీకు వేసిన ట్రాప్ బావా, నా ట్రాప్లో భలే పడ్డావు నువ్వు. ఈ మధ్య ఈ ఇంటి గురించి చెప్పారు. జీవితంలో నువ్వు ఎదగడం ఇక్కడి నుంచే కదా మొదలుపెట్టావు. మన కాపురం కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని ప్లాన్ చేశాను బావా. నన్ను ఫాలో అవుతూ వస్తావు. నా కౌగిల్లో నిన్ను బంధించేయాలని డిసైడ్ అయిపోయాను. ఇక బయటికి వెళ్లకుండా ఉండిపోవచ్చని క్యారేజ్ కూడా తెచ్చాను అని అంటుంది గగన్తో భూమి. ఏ చీప్ తప్పుకో, కాని పెళ్ళిని అయింది అన్నావు, ఇలా నన్ను రప్పించి కాపురం చేస్తున్నాను అన్నా అంటావు. నువ్వు పెద్ద దినకంత్రివే, నిన్ను అస్సలు నమ్మడానికే లేదు. చూడు, ఆ కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడని మీరందరూ అతన్ని దాస్తున్నారని నా అనుమానం. ఎంత దాచినా రేపు నేను ఆయన పిండ ప్రదానం చేసేటప్పుడు బయటికి రాకుండా ఉండలేడు కదా. ఆయన రాలేడనుకో, నిజంగా చచ్చిపోయాడని, అప్పుడు నమ్ముతాను నేను అంటూ గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నది దగ్గరికి వెళ్ళి గగన్ కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేస్తుంటాడు. పక్కనే నిల్చున్న శారద, భూమి ఏడుస్తూ ఉంటారు. గగన్ చేసే పిండ ప్రదాన కార్యక్రమాన్ని శరత్ చంద్ర వాళ్ళు ఇంట్లో లైవ్ చూస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్, ఇప్పుడు నువ్వు ఎలాగో వస్తావని నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇంతలో కృష్ణప్రసాద్ ఒరే గగన్ అంటూ వస్తాడు. కృష్ణప్రసాద్ చూసిన అందరూ షాక్ అవుతూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.